నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। గురువారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు। తెనాలి నియోజకవర్గంలోని చక్రాయపాలెం, జముడుపాడు, దావులూరు, నాగరాజుపాలెం, తుములూరు, కొల్లిపర, కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా చక్రాయపాలెంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు। ఇస్త్రా కాకులు కుట్టుకుంటూ జీవిస్తున్న మహిళ తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా రుణం మంజూరు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు। అదేవిధంగా టార్పులిన్ పట్టాలు కావాలని కొందరు రైతులు మనోహర్ని కోరగా రైతులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు। బాగా పెరిగినాయి, అందువల్ల మీకు ప్రతి నెల మీకు గడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది। కొంతవరకు వెసులుబాటు తీసుకొచ్చాం, కందిపప్పు తగ్గించాంగా 150 రూపాయలు దొరుకుతుంది ఇవాళ నుంచి కందిపప్పు 150 బియ్యం ఏం జరుగుతుంది? బియ్యం గురించి మీకు ప్రతి నెల ఇచ్చేది ఉపయోగపడుతుందా? తీసుకున్నారు, రేషన్ బియ్యం తీసుకున్నారు। ఎంతమంది మీ కార్డు మీద? ఇద్దరు, 10 కిలోలు వస్తుందా? కరెక్ట్గా ఇస్తున్నారా? ఎవరు డీలర్ ఎవరు ఇక్కడ? 2 లక్షలు ఏం చేస్తున్నారు? ఇస్త్రాకులకి ఏముంది మీ దగ్గర ఏమైనా ఉందా? దానికి మెషిన్ ఎంత వస్తుంది దానివల్ల మీకు ఆదాయం? ఆకులు బాగుంటాయేమో బాగానే వస్తాయి, ఆకుల్లో కొన్ని డ్యామేజ్ ఎక్కువ వస్తే కొంచెం నష్టమైతే రాదులే కానీ సమానంగా వస్తుంది। ఉన్నారా ఏపీఎం గారు? ఉన్నారా ఏమన్నా? చేసేద్దాం గారు, యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్। ఎంకరేజ్ గారు చిన్న లోన్ ఒకటి ఇచ్చి సపరేట్గా మన చేయగలం। ఎంబీఏ, వెరీ గుడ్. ఎక్కడ? ఇక్కడ దగ్గర. ఇట్లా చేస్తారా? బాగా చేస్తున్నారమ్మా, చాలా క్వాలిటీ బాగుంది। దీనికి మళ్ళీ ఆ పేపర్ పెడతారా? ఇట్లానే ఇస్తారా? ఇట్లాగే ఇస్తారు. ఓహో, అదే అందుకని నాకు ఇట్లా వచ్చింది ఫుడ్. సో ఆర్గానిక్, వితౌట్ హారిబుల్ సర్టిఫికేట్. చాలా బాగుందమ్మా ఇది. సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదు? అందుకని ఆడపిల్లలని పిల్లలు 4 ఆడపిల్లలు, ఈ పిల్లలు ఆడపిల్లలకి ఇచ్చేసుకున్నాం। మా ఆయన కూడా లేదండి। ఎంత ఉందో ల్యాండ్ అది చూసి దాన్ని బట్టి పొలం ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా మీకు అట్లా ఇవ్వడానికి.
అదే చెక్ చేయండి ఒకసారి వెరిఫై చేయండి, ఏమాత్రం అవకాశం ఉందో తప్పకుండా పెట్టేస్తాం సరేనా. కళాల్లో 18 కొన్నారు, 22, 50 తార్పాలెంలో ఇస్తే మీకు ఉపయోగం చాలా చాలా చాలా. రేపు అప్పుడు మిషన్లు వేస్తున్నాము, అప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆ తార్పాలెం లేక నానా రభసపడాల్సి వస్తుంది. మీ బట్టి దగ్గర ఎంతకి ఇవ్వాలి తార్పాలెం మీకు? పోయినసారి మాకు 1100 ఇచ్చారు మాకు. అప్పుడు నేను 4 కోట్లు తీసుకొచ్చాను, అవి ఇప్పుడు దాకా పనిచేసింది. పెద్ద టార్పాలెం కళాల దగ్గర వాడతారు కాబట్టి అంతే పొట్టిగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బయట కొంటే ఎంత? మన మార్కెట్ యార్డ్లో ఎంత ఇచ్చారు అమ్మరావు? తీసుకోలేదు సార్, ఫ్రీగా ఇచ్చాము 2800. అవునా? దాంట్లో ఫ్రీగా ఇచ్చాను. సగం ధర మీరు భరిస్తారా? నేను ఇప్పిస్తాను సార్. సగం ధర చెప్పాలి. బాగా ఇబ్బంది పడుతుంది సార్. గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మీకు అప్పుడు దాంట్లేదండి పసుపు విషయం దాంలేదు. అదేమన్నా జనసేన పార్టీ అని మాట ముందు ఆపేశారు నుంచి. అప్పుడు మనం ఇచ్చిన 4 ఇళ్ళ స్థలాలా? కట్టుకున్నాను ఒప్పుకున్నాను. జగనాళ్ళు ఇచ్చారు, ఇంకా కూడా ఇల్లు అడ్డుకుంటాను. ఏం చేద్దాం ఇప్పుడు? ఏదో ఒక సాయం చేయాలి మీరే. ఎల్లుండి నేను సమీక్ష పెట్టుకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్, 2 కాలనీలకు వస్తాను. వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం. లైన్ మీద కూడా మా మాట లైట్ చూస్తాను. ఆషాఢ మాసం గంగానమ్మ తల్లి పొంగళ్ళు సమర్పణ కార్యక్రమం గురువారం పట్టణంలో జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కాంక్షిస్తూ గ్రామ దేవత గంగానమ్మ తల్లికి 108 మంది మహిళల చేత పొంగళ్ళ సమర్పణ కార్యక్రమం తెనాలి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం మరియు వాసవి క్లబ్ తెనాలి వనిత గ్రేటర్ వారియర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు కొపరావురి రజని పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి గంగానమ్మ గుడి వరకు మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జరగాలి, మీరు వెనకరండి. రన్నింగ్ అవుతుంది.
ఈరోజు ఇక్కడ తెనాలిలో కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి దగ్గర నుంచి తెనాలి టౌన్ ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘము ప్లస్ వాసవి గ్రేటర్ క్లబ్ వాళ్ళు మహిళలందరూ కలిసి ఇక్కడ 108 మంది మహిళలు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని పొంగలి గిన్నెలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరి మూకుముడిగా అందరూ కలిసి గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి నా పాదయాత్రతో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అమ్మవారికి పొంగల్ గిన్నెలు అన్ని నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇంతమంది మహిళలు చాలా ఆసక్తిగా అందరూ కూడా వచ్చి ఆషాఢ మాసం అయినా కూడా అందరూ గ్రామదేవత అయినా ఇక్కడ గంగానమ్మ తల్లి గుడిలో అమ్మవారికి ఈ పొంగళ్ళు సమర్పించడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. వాసవి తెనాలి వనితా గ్రేటరు ఆర్యవైశ్య యువజన సంఘం పద్మ గారు మా ఇద్దరు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి పొంగలి 108 గంగాళాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు తెనాలి వనితా గ్రేటర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గంగానమ్మ తల్లికి 108 కలశాలతో పొంగళ్ళ ఊరేగింపు జరిగింది. ఆ 108 పొంగళ్ళు అమ్మవారికి నివేదన జరిగింది. అంగరంగ వైభవంగా మేళతాళాలతో అందరూ మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదం. తెనాలి పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం చేపట్టాలని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. 100 సంవత్సరాలు పైబడిన పురపాలక సంఘ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుందని పైపై మెరుగులు దిద్ది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నూతన భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలతో రద్దీగా ఉండే ఈ భవనంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని చెలోక్తులు విసురుతూ సమస్య యొక్క తీవ్రతను సభ్యులకు వివరించారు. ఎప్పుడో పడిపోయింది అధ్యక్ష చిన్న మాట చెబుతున్నాను. ఒకసారి ఆలోచించండి, అందరు కౌన్సిలర్లు ప్రజలు కూడా ఆలోచించండి. నా ఒక్కడికి వస్తున్నారు, నేను అసలు రాను మున్సిపాలిటీకి, ఎప్పుడో ఒకసారి వస్తా. ఏంది మొన్న నాగరాకు వచ్చిన రోజే పెద్ద పెడలు పడుతున్నాయి పైన నుంచి. ఏంది ఈయన కొట్టుకుంటాం తర్వాత సంగతి, మీ పార్టీ మా పార్టీ తర్వాత సంగతి. కానీ ఎవడైనా ప్రాణాలు కాపాడుకోవటానికి అధికారులు కానీ కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లు కానీ పబ్లిక్ కానీ ముందు మున్సిపాలిటీని దారి చేసి దాన్ని ఏదో పక్కకు పెడితే మంచిదని నాకున్న అనుభవంతో చెబుతున్నా. ఎప్పటికప్పుడు ఇంతలో పిల్లలు పడుతున్నాయి. దానికోను రిపేర్లని మున్సిపాలిటీ డబ్బులు ఏసీలు పెట్టుకోను, సీలింగ్లు పెట్టుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోను. దాన్ని అందంగా రూపురేఖలు దిద్దుతున్నాను. ఏంది అది జాగ్రత్తగా చూడండి. కత్త ముందు ఇంకో 20 నెలలు ఉందో మాకు, తర్వాత దేవుడు తర్వాత సంగతి. 20 నెలలు మా ప్రాణాలు కాపాడితే తర్వాత సంగతి తర్వాత. తెనాలి మండల పరిధిలో 200 కోట్ల రుణాలను మహిళలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎస్హెచ్జి మహిళలకు బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమం తెనాలి మండల పెదరావూరు గ్రామంలో బుధవారం నిర్వహించారు. గ్రామంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎంపీడీఓ శిల్ప అధ్యక్షత వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలను దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. అంతేకాకుండా సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. 5,37 లక్షల మైక్రో రుణాలను నేడు అందిస్తున్నామని చెప్పారు. 30 లక్షలతో పెదరావూరు గ్రామంలో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి పనులు, అదేవిధంగా 10 కోట్ల రూపాయలతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న 3-4 నెలల్లో అభివృద్ధి సంక్షేమం పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో 100% జవాబుదారీతనంగా ఉంటామన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన గత ప్రభుత్వం మహిళలను ఏ విధంగా మభ్యపెట్టిందో గమనించాలని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకుందామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభించిన పొదుపు సంఘాలు మరొకసారి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాష్ట్రంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలు భాగంగా కొంతవరకు మనం వెనపడిపోయినది మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల రుణాల్లో కూడా మనం వెనపడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలామంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించో లేదా బిడ్డను చదివించుకోవడానికి కోసమో ఫీజులు కట్టడానికి కోసమో తప్పని పరిస్థితులు
ఆ రుణాలను అక్కడ ఉపయోగించుకున్నారు. కానీ మీకు తెలుసు, రుణాలు అనేది మనం ప్రారంభించిన పొదుపు సంఘాల్లో సమిష్టిగా 10 మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం ఒక ఉపాధి కల్పించవచ్చు, ఆ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసి చూపించవచ్చు అనే ఆలోచనతోటి ఆ రోజు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క రోజు మనం 5,37,00,000 రూపాయలు మనం ఈ రోజున చెక్లు అందిస్తున్నాం అంటే మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే అది మీరు చేసిన కార్యక్రమం. 99% మనం తిరిగి వాపసు కడుతున్నాం. చాలా తక్కువ, చాలా ప్రాంతాల్లో 80%, 83% ఉంటారు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా మనకు అందే ఈ రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు చేయకుండా ఉపయోగించుకుంటాం. కానీ మీకు కూడా కొంచెం బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే సమాజంలో మనం చేసే ప్రతి కార్యక్రమం నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. ఒక్క ఛాన్స్ అన్నప్పుడు ఏ విధంగా మనం ఒక తరమే నష్టపోయిందో దాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ రోజున పాడి పరిశ్రమ ఈ రోజున ప్రతి మహిళకి కూడా అండగా నిలబడింది. అది రాను తగ్గిపోతుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళతో చాలా పశువులు ఉంటాయి, ఈ రోజున లేవు. ఆ మార్పు అనేది సహజం సమాజంలో. ఎందుకంటే మన బిడ్డలు చదువుకుంటున్నారు, అందరూ ఎవరు చూసినా కూడా వెనకాల వెళ్ళిపోతున్నారు. ఎవరు చూసినా ఇప్పుడు ఆమె లక్ష్మి గారు చెప్పినట్టు విప్రోలోనూ ఇన్ఫోసిస్లోనూ పనిచేస్తున్నారు మన బిడ్డలు. అది నిజంగా మనం గర్వపడాలి, అభినందించాలి కూడా. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఆమె మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నారు ఆ బాధ. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీకు మాట ఇస్తున్నాను. పెదరావూరులో 30 లక్షల రూపాయలతోటి రోడ్లు, డ్రైన్లు వచ్చే నెలలే ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమం మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ విధంగానే పనులు మొదలు పెట్టబోతున్నాం. ప్రతి గ్రామంలో కూడా కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఎంతో కష్టమైనవి. 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. సో ఆ పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా తమనతో పనిచేయాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న కొంతవరకు వెసులుబాటు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ విభాగంలో ఆయన శాఖ ద్వారా కొంతవరకు నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ ప్రతి గ్రామంలో కూడా సుమారు 10 కోట్ల రూపాయలతో తెనాలి నియోజకవర్గంలో వచ్చే నెల నుంచి మనం ప్రారంభించబోతున్నాం. 181 రూపాయల కిలో కందిపప్పుని 160 రూపాయలకి ఆ రోజు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. రైతు బజార్లోనూ మండల కేంద్రాల్లోనూ అనేక షాపుల్లో 160 రూపాయల చొప్పున మనం అమ్ముతా ఉంటే ఇవాళ ఉదయం మళ్ళీ పిలిపించి 15 రోజులు అయిపోయింది. రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది తెల్లకాడు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ పోయి తెచ్చుకున్నారు. ఈ సరుకులు పౌష్టికాహారం అందించేటట్టు ఒక కార్యక్రమం వచ్చే నవంబర్ నుంచి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చక్కటి కార్యక్రమం మీకు ఉపయోగపడే విధంగా చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే ఈ మాట ఎందుకంటానంటే పొదుపు సంఘాల్లో చాలా మంది మధ్యాహ్న భోజన పథకాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కిచెన్లు, క్యాంటీన్లు నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఆగస్టు 15 నుంచి మరొకసారి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. తెనాలి మండలంలో అనేక ప్రాంతాలను మీరు చూశారు. గతంలో మనం ఉపాధి కల్పించడం కోసం చేసే ప్రయత్నం తేరకోల నుంచి కూడా చాలా మంది ఇవాళ వచ్చుంటారు. ఎందుకంటే దాదాపు 4 గ్రూపులకి మనం తేరకోల నుంచి ఇస్తున్నాం. ఈ రోజున మన నియోజకవర్గంలోనూ మన రాష్ట్రంలోనూ మహిళల పైన ఎక్కడ కూడా ఎటువంటి అరాచక శక్తులు ఉన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఒక 4 నెలలు 3 నెలల లోపే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్తాం. విశ్వగ్రామాలకి మనం ఇవ్వాల్సిన రుణాలు వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా మా ప్రభుత్వం ఆ విధంగా స్పందిస్తుందని మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 146 కోట్ల రూపాయలు మన తెనాలి మండలానికి మనం ఈ రుణాలు ఇస్తున్నాం. నేను ఇప్పుడే చెప్పాను ఎంపీడీఓ గారికి, ఏపీఎం గారికి. నేను కూడా దాంట్లో మీతో పాటు కలిసి ఆ 146 కాస్త 200 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని మనం వచ్చే సంవత్సరం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, ఏపీఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మాకు సున్నా వడ్డీ 3 సార్లు వచ్చినాయి. 16,000 వచ్చినాయి. ఫస్ట్ టైం 7,000 వచ్చినాయి. మళ్ళీనేమో 5,000 వచ్చినాయి. మూడోసారి ఏమో 4,000 వచ్చినాయి. అయితే మన శాంతిప్రియ గ్రూప్లోనూ మాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో మేము నేను డాక్టర్లో 2 లక్షలు తీసుకున్నాను. అవి మేము బ్యాండ్ మా ఆయన ఆర్కెస్ట్రాను వాటి నిమిత్తం నేను వాడుకున్నాను. వాటి నిమిత్తం వాడుకున్న విధానం బట్టి నాకు కొంచెం ఇంట్లో కానీ మాకు వాటి వల్ల కానీ కొంచెం పర్వాలేదు. ఒకప్పుడు మనం ఒక 40-50 కోట్లు తీసుకునేవాళ్ళేమో సంఘాల రుణాలు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 10 ఏళ్ల దీంట్లో దాదాపు 150 కోట్ల రుణాలు తీసుకుని
తీసుకునే స్థాయికి సంఘాలన్నీ కూడా ఎదిగాయి. దీని అర్థం ఏంటి? మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ అలాగే ఆ రుణాలని మీకు ఏ కార్యక్రమాలకైతే అందజేస్తున్నారో వాటన్నింటినీ ప్రొడక్టివ్గా వాడుకుని మళ్ళీ మీరు తిరిగి రీపేమెంట్ సకాలంలో చేయడం వల్ల మళ్ళీ మీ అందరికీ బ్యాంకులు సత్వరంగా రుణాలని మంజూరు చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ అందించే కార్యక్రమాలన్నింటినీ సద్వినియోగపరుచుకుని వాటన్నింటికి ఉద్దేశాలు మీరు అర్థం చేసుకుని ఎక్కడ కూడా మీకు అందించే రుణాలని వేరే ఇతర ఏ కార్యక్రమాలకి వాడుకోకుండా ఏ పర్పస్ అయితే మీకు ఇస్తున్నారో మెయిన్ ఆ ఎంటర్ప్రైజెస్కి కానీ లేకపోతే మీ స్వయం ఉపాధికి సంబంధించిన అంశాలకు కానీ వాడుకుని మీరందరూ అభివృద్ధిలోకి వస్తే కుటుంబాలు బాగుపడతాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.